त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 30వ తేదీ మంగళవారం। పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పంచమి మంగళవారం పూర్తిగా ఉంది। ఉత్తరా నక్షత్రం రాత్రి 7:49 వరకు ఉంది। ఈ వారాలంతా కూడా చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తుంటారు। తర్వాత వర్జ్యం తెల్లవారితే బుధవారంగా 5:03 ప్రారంభమై బుధవారం పొద్దున 6:49 వరకు ఉంది। అమృత ఘడియలు మంగళవారం మధ్యాహ్నం 11:50 నుంచి 1:36 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:53 నుంచి 9:35 వరకు। రాత్రి దుర్ముహూర్తం 10:57 నుంచి 11:42 వరకు। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:50 ఇప్పుడు ఈరోజు శుభ సమయం చూస్తే సాయంత్రం 5:15 శుభ సమయం। మేషంలో గురువు, చంద్రకేతువులు కన్యలో, కుజ బుధ శుక్ర ధనస్సులో ఉన్నారు। అలాగే రవి మకరంలో ఉన్నారు, శని కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు। ఒకసారి అందరం కూడా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ముహూర్త శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేస్తా। పూర్వం బుధవారం సహజంగా మనందరికీ కూడా మంగళవారం బుధవారం ఇవి మంచి రోజులుగానే ఒక కొన్ని కార్యక్రమాలు అనుకుంటూ ఉంటాం। అయితే మంగళవారం అన్ని కార్యక్రమాలకి నిషేధమే, బుధవారం మంచిదే అనుకుంటూ ఉంటాం। అయితే మంగళ బుధ శని ఈ 3 రోజులు కూడా మంచం ఏదో పాత మంచం పట్టి మంచాలు ఉండేవి, ఆ పట్టి మంచాలను మళ్ళీ సరిచేసి బిగించడాలు, నవ్వారు మంచాలు బిగించడాలు, ఆ తర్వాత ఈ నులక మంచాలు బాగు చేయడాలు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు కాదు। మంగళ బుధ శని ఈ 3 రోజులు అది ఒక మంచి అలవాటు పడిపోయింది। మంగళవారం బుధవారం శనివారం ఈ మంచాలు రిపేర్లు కనుక చేస్తే ఆ తర్వాత దాని మీద పడుకున్న వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి అనేటువంటి ఒక అంశం అది పూర్వం బాగా కట్టడిగా ఉండేది। కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ శాస్త్రం మరి ఎట్లా వచ్చిందో, ఈ వాక్యం ఎట్లా ఎక్కడి నుంచి వచ్చిందో, ప్రాక్టికాలిటీ అలాగే దాని దగ్గరగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు చూపించేలాగా ఉందేమో, మరి మన వాళ్ళు ఎక్కువగా దాన్ని అమలు చేస్తూ ఉండేవాళ్ళు। అందువల్ల పెద్దలు ఆచరించారు కాబట్టి మంచి విషయాలన్నింటినీ కూడా మనం కూడా వాటిని అనుష్ఠించడం మంచిది। ఇది సైన్సా అని టెస్ట్ చేసినా ఎన్నాళ్ళకో వచ్చేటువంటి అనారోగ్యాలను ఎవరు కూడా దీని మూలంగా వచ్చిందని చెప్పేసి వంక పెట్టి ఎవరు కూడా ప్రయత్నించారు। అందువలన అట్లాగా సైన్సా కాదా అనే చర్చలు చేసుకోవడం కంటే కూడా మనకి ఇష్టమైతే పెద్దలు అనుష్ఠించిన ఈ విషయాలని మనం కూడా అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తే అందరికీ కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది। మేషరాశి వాళ్ళకి ఈ రోజున కొంచెం వేవరింగ్గా ఉంటుంది మైండ్ అంతా కూడా, ఏదో తెలియని ఒక ఇబ్బందికరమైన మానసిక వ్యవస్థ। ఎవరైనా ఏదైనా అంటారేమో, ఏదైనా సమస్యలు వచ్చి పడతాయేమో, నేను తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా, ఎవరి విషయాలను కలవ చేసుకోకుండా ఉండాలి కదా, ఇలాగ ఏదో ఒక మానసికమైనటువంటి చర్చ మీలో మీకే నడిచిపోతూ ఉంటుంది। ఏ విషయాన్ని ఫైనల్ చేయలేరు, ఏ వ్యవహారాన్ని డీటెయిల్డ్గా వర్కౌట్ చేయలేరు। ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు అయితే సందిగ్ధావస్థతో ఆగుతూ ఉంటారు। వృషభ రాశి బహు శ్రద్ధతో కాలక్షేపం చేయాలి। భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి బాగా పెడుతుంది। ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది। ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు। గ్రహచారంలో మరి కుజ శుక్ర బుధ అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కేవలం పంచమ చంద్రుడి యొక్క సంచార ప్రభావం చేత భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాలకి బాగా
ప్రయారిటీ ఇచ్చి రోజంతా కూడా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మిథున రాశి. గత సమస్యలు కానీ, గతంలో ఉండిపోయినటువంటి వ్యవహారాలు కానీ ఇప్పుడు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అధైర్యపడుతూ ఉంటారు. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మరి సమస్యలు పెరుగుతాయి. ప్రతి అంశము చికాకుగా ఉంటుంది. ప్రతి విషయంలో చికాకులు ఉంటాయి. ఏ అంశము ప్రశాంతంగా ఉండదు. గురువు లాభంలో ఉన్న కారణంగా యోగించాలి. కానీ ఇక్కడ ఈ యొక్క చతుర్థ చంద్రుడు, సప్తమ కుజ బుధ శుక్రుల యొక్క ప్రభావం మీకు అటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. తొందరపాటు ధోరణి ప్రదర్శించద్దు. అనవసరంగా ఆగ్రహావేశాలకు దగ్గర అవ్వద్దని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తదుపరి కర్కాటక రాశి. చక్కటి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. అన్నీ కూడా మీరు చేసే ప్రయత్నాలకి సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అయితే ఇలా జాగ్రత్తలు పాటించిన అంశాలన్నీ కూడా మీకు లాభదాయకంగా పూర్తవుతాయి. ఎటువంటి సమస్యలైనా సరే తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇదే సింహరాశి వాళ్ళకి మరొక ముఖ్య విషయం ఏంటంటే శుక్రబలం బాగుంది కాబట్టి తెలివిగా, ఓర్పుగా సంచారం చేయడానికి మీకు గ్రహచారం అనుకూలిస్తుంది. అయితే పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పి ఆగ్రహావేశాలకి లోనైతే కుదరదు. అలా ఆగ్రహావేశాలకు లోనవ్వకుండా ప్రతి పని కూడా స్వయంగా మీరు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమ గురువు అయినప్పటికీ కూడా వృత్తి విషయాలు బాగుండడం, ఆదాయాలు రాక పోక చాలా చక్కగా ఉండడం, మంచి ప్రణాళికలు చేయడం, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాల్లో ఒక మంచి అద్భుతమైనటువంటి క్లారిటీ కలిగి ఉండడం జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. తులారాశి. అన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మరి వ్యయంలో ఉన్నటువంటి చంద్రుడు తరచుగా పనిముట్లు వాడకంలో గాయాలు చేయడం చేస్తూ ఉంటాడు. ఏదైనా వస్తువులు తీసినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ పొరపాటున గాయాలయ్యే అవకాశం వస్తుంది. లేదా ప్రయాణ అసౌకర్యాలు, ప్రయాణంలో చికాకులు రావడం, మీరు స్వయంగా చేసేటువంటి పనుల్లో ఏదైనా వ్యవహారాలు చికాకులు సృష్టించడం చేస్తూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలనే బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. కొంత ఇబ్బందులు ఉన్న మాట మాత్రం వాస్తవమే, కానీ క్రమంగా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళ విషయంలో భాగ్యంలో ఉన్నటువంటి చంద్రుడు యోగిస్తూ ఉన్న కారణంగా పుణ్యకార్యాల మీద, శుభకార్యాల మీద దృష్టి పెరుగుతుంది. అయితే వ్యయంలో గ్రహాలు, అలాగే వీటి ప్రభావంగా
మధ్య మధ్యలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా తెలివిగా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ప్రతి పనిని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక మంచి జ్ఞానం కలిగి ముందుకు వెళ్తారు. అయితే జన్మంలో ఉన్నటువంటి బుధుడి ప్రభావంగా పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు స్వయంగా ప్రతి పనిని కూడా చూసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయం చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.